హాయ్! వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్. ఈ ఛానల్‌ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా మంచి రెసిపీతో మీ ముందుకొచ్చాను. చాలా అంటే చాలా బాగుంది. అదేమిటంటే సాంబార్ అండి. సాంబార్‌ని ఒక్కసారిగా ఈ విధంగా చేసి చూడండి. టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. ఈ విధంగా చేసి టేస్ట్ చూసి ఎవరైనా సరే ఏళ్ళతోటి జుర్రుకొని మరీ తింటారండి. అంత బాగుంది ఈ సాంబారు. దీన్ని మునక్కాయ సాంబార్ అంటారండి. టేస్ట్ మాత్రం అదిరిపోయిందండి. ఎలా చేశానో ఒక్కసారి మన కిచెన్‌లోకెళ్దాం. ముందుగా ఒక కప్పు కందిపప్పు తీసుకునేసి ప్రెషర్ కుక్కర్‌లో వేసుకోవాలి. ప్రెషర్ కుక్కర్‌లో వేసిన తర్వాత అది మంచి నంబర్ 1 పప్పు తీసుకుంటే ఏందంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఓకేనా? తొందరగా కూడా ఉడుకుతుంది. ఇప్పుడు దీంట్లో నీళ్లు పోసి ఏం చేద్దామంటే 1కి 4 సార్లు శుభ్రంగా కడగాలి. కడిగి ఆ నీళ్ళన్నీ వంపేసుకునేసి మళ్ళా ఫ్రెష్‌గా పెట్టుకునేసి దాంట్లో కొన్ని నీళ్లు పోసుకోవాలండి. ఒక గ్లాసుడు అంటే కందిపప్పు మునిగే విధంగా. ఇప్పుడు దాంట్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకునేసి మూత పెట్టుకోవాలండి. మనకేందంటే విజిల్స్ రావాలి కాబట్టి ఆ టైపు మూత పెట్టుకునేసి స్టవ్ ఆన్ చేసి ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని 2 విజిల్స్ రానివ్వాలండి. ఓకేనా? 2 విజిల్స్ వస్తే ఈ రెసిపీకి సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి అందులో ఉన్న ఎయిర్ మొత్తం తీసేసి మూత తీసి ఎలా ఉడికిందో ఒక్కసారి చూద్దాం. చూడండి, అంటే 100కి 75% ఈ దబ్బ ఉడికిపోద్దండి. ఈ గింజ. ఓకేనా? ఆ టైప్‌లో మనకి ఉడకాలి. ఇలా ఉడికిన దాన్ని ఇప్పుడేం చేద్దామంటే ఒక ముద్దగం తీసుకునేసి దీంతోనే మనం బాగా ఎనుపుకోవాలండి. ఓకేనా? ఈ టైప్ మనం బాగా తిప్పుతూ ఆ వేడి మీదనే ఎనిపితే బాగా గుజ్జులాగా జోముగా మారుతుందండి. ఆ టైప్ మనకి ఈ పప్పు రావాలి. ఇలా ఎనిపిన తర్వాత దీంట్లో మనం తగినన్ని నీళ్లు పోసుకుందాం. అంటే మనకి సాంబార్ చేసుకోవాలి కదండీ! సాంబార్‌కి మనకి ఎన్ని నీళ్ళు అవసరమో అన్ని పోసుకోవాలా. అంటే మన ఇంట్లో ఉండే మెంబర్స్‌ని బట్టి. ఒక నలుగురు ఉన్నామనుకో దాదాపు ఒక లీటరు, లీటరున్నర నీళ్లు పోసుకోవాలండి. ఎందుకంటే అది ఎంత బాగా మరుగుద్దో అంత రుచి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేసి ఒక ఉల్లిగడ్డ, ఒక 3 పచ్చిమిరపకాయలు, ఒక 3 టమోటాలని కట్ చేసి వేసి, మునక్కాయలు ఒక 3 మునక్కాయలని కట్ చేసి దాంట్లో వేసుకునేసి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఇలా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత దీని మీద మూత పెట్టి దాదాపు ఒక 10 నిమిషాల సేపయితే ఉడకనిచ్చుకోవాలండి. ఇలా ఉడికితే ఏందంటే మనకి ఈ మునక్కాయ దబ్బ ఇవన్నీ బాగా ఉడకాలి. ఆ దబ్బలో ఉడికేంత సేపు మనం ఉడికించుకొని ఇప్పుడు కొత్తిమీర ఒక పిడికిడి వేసుకోవాలండి. వేసిన తర్వాత కొద్దిగా అలా తిరగేసి మళ్ళీ మూత పెట్టేసి బాగా ఉడికించుకోవాలండి. అంటే అది ఉడికేటప్పుడు మధ్యలోనే కొత్తిమీర వేసుకుంటే ఏందంటే ఆ ఫ్లేవరు ఈ సాంబార్లోకి వచ్చి స్మెల్ తోటి రుచి చాలా బాగుంటుందండి. ఆ స్మెల్లు అలా వస్తుంది. ఈ టైప్‌లో ఉడికించుకున్నాక, ఇప్పుడు మునక్కాయ ఎలా ఉడికిందో చూద్దాం ఒకసారి. చూడండి, అలా అనంగానే ఇలా చితికిపోయిందండి. ఈ టైప్‌లో మునక్కాయ ఉడకాల. ఇప్పుడు దీన్ని కలిపి కాసేపు అలా సిమ్‌లో ఉంచేసి, ఇప్పుడు ఒక స్టవ్ ఆన్ చేసి దాని మీద ఒక ప్యాన్ పెట్టుకునేసి, దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్లు నూనె వేసుకునేసి, వేడెక్కనిచ్చి తాలింపు గింజలు వేసి, ఆ తర్వాత వెల్లుల్లి రెమ్మల్ని ముక్కలు పొడిసి దాంట్లో వేసుకోవాలి. వేశాక కొద్దిగా అలా వేగనిచ్చుకోవాలి. కొంచెం అలా వేగిన తర్వాత ఒక చిన్న సైజు ఉల్లిగడ్డని కట్ చేసి దాంట్లో వేసి ఇంగువ కొద్దిగా వేసుకుందామండి, చిటికెడు. ఇప్పుడు దీన్ని కొంచెం అలా కలుపుతూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వీటిని రానివ్వాలి. ఓకేనా? ఈ ఉల్లిపాయలు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఒక 3 ఎండుమిరపకాయలు వేసుకునేసి 4 రెమ్మల కరివేపాకు కూడా దూసి దాంట్లో వేసుకోవాలి. ఇప్పుడు ముందుగా నానబెట్టి పిసికి రెడీ చేసి పెట్టిన ఈ చింతపండు నీళ్ళని దీంట్లో వేసుకుందాం. అంటే చింతపండు తొలకలు గానీ, పీసులు గానీ ఇలాంటివి పడకుండా నేను ఇలా చెయ్యి అడ్డం పెట్టేసి నీళ్లు మాత్రమే ఉంచేసానండి. ఆ పీసులు అవి రాకుండా జాగ్రత్త పడాలి. ఓకేనా? ఇప్పుడు ఆ పీసులన్నిటిని తీసి పక్కనేసి ఈ చింతపండు పులుసుని కొంచెం మనం బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత కొద్దిగా ఒక్క నిమిషం పాటు చింతపండుని అలా వేడెక్కనివ్వాలి. ఇప్పుడు దాంట్లో కొద్దిగా చిటికెడు పసుపు వేసి ఆ తర్వాత స్పైసీ తగ్గట్టుగా కారం ఒక టేబుల్ స్పూను, సాంబార్ పొడి కూడా ఒక టేబుల్ స్పూన్ వేసుకునేసి కొంచెం ఇలా కలుపుతూ దీన్ని కొంచెం మనం బాగా ఉడికించుకోవాలండి. అంటే మనం వేసిన ఈ కారం, పసుపు, ఈ పౌడర్ వచ్చేసి ఇలా బాగా ఒక 2, 3 నిమిషాల పాటు తెరులుతూ ఉడకాలండి. ఇప్పుడు మనం ఇందాక ప్రెషర్ కుక్కర్‌లో ఉడకబెట్టిన ఈ పప్పు ఏదైతే ఉందో దాన్ని దీంట్లో వేసేసుకోవాలి. వేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సేమ్ అదే ప్రెషర్ కుక్కర్‌లో మరి కొద్దిగా నీళ్లు వేసుకునేసి ఇలా తొలిపి దాంట్లో వేసుకునేసి
కాస్త ఇలా కలుపుతూ రుచి చూసుకునేసి సాల్ట్ వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేశాక ఇప్పుడు కాస్త ఇలా కలుపుకోవాలండి. ఈ విధంగా కలిపిన తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి ఒక 2-3 నిమిషాల సేపు దీన్ని బాగా ఇలా ఉడకనివ్వాలి. అప్పుడేమవుద్దంటే మనం ఈ పోపులో ఈ సాంబార్‌ని పోసాం గదూ! ఈ పోపులో ఇది బాగా ఇనికి టేస్ట్ సూపర్‌గా వస్తదండి. ఇప్పుడు మూత తీసి చూసినప్పుడు ఒక్కసారి గమనించారా స్మెల్ ఎలా వస్తుందన్నది? సూపర్‌గా ఉంటదండి. ఆ స్మెల్‌తోనే కడుపు నిండా అన్నం తినేయొచ్చండి. ఆకలి లేని వాళ్ళకి గూడా ఆకలి పుట్టుకొస్తది. అంత మంచి వాసనతోని సాంబారు సూపర్ టేస్టీగా ఉందండి. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ట్రై చేయండి ఈ విధంగా. ఎవ్వరైనా సరే వేడి వేడి అన్నంలో కాస్త యేసుకొని తింటుంటే ఏళ్ళుతో సహా జుర్రుకుంటూ మరీ తింటారండి. అంత బాగుంది ఈ సాంబారు. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ట్రై చేయండి. ఇది చేయడం ఎంత అంటే అంత ఈజీ అండి. కొత్త వాళ్ళైనా సరే ఈజీగా దీన్ని తయారు చేసుకోవచ్చు. కానీ ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా బాగుంది.